హాయ్ ఫ్రెండ్స్, హరహర వీరమల్ మూవీ చూశాను. చాలా బాగుంది. పురాతకాలమైన స్టోరీ అది. రాజులు, ముస్లిమ్స్, మధ్యతరగతి కుటుంబాల గురించి సంబంధించింది. అందులో బాలకృష్ణ ఉన్నాడు అన్నారు కానీ బాలకృష్ణ అయితే లేడు. ఆ మూవీలో పాటలు పెద్దగా దమ్ము లేదు. అందులో ఒకటి మళ్ళా ఫైట్స్ అయితే బాగున్నాయి. ఏమైందంటే ఈ హరహర మూవీలో పవన్ కళ్యాణ్ చిన్ననాటి వరదల్లో కొట్టుకొచ్చి ఒక గ్రామానికి ఒక పూజారికి ఇట్ట మొత్తం ఆయనకి దొరుకుతాడు అనమాట. పవన్ కళ్యాణ్ని మొత్తం శాసనంలో అన్నీ నేర్పి మంచిగా చేస్తుంటాడు అనమాట. ఆ గ్రామానికి మంచిగా ఏది జరిగినా ముందుంటాడు అనమాట. ఆయన లేనప్పుడు దాడి చేసి ఈ ముస్లిమ్స్ వాళ్ళని పట్టుకెళ్తాడు. అయితే ఆ ఎర్రకోటకి పట్టుకెళ్ళి అక్కడ బంధిస్తే ఆ బందీఖానాలో ఇడిపించుకోవటానికి వీళ్ళు బయలుదేరారు అనమాట పవన్ కళ్యాణ్. అందులో ఒకటి ఫ్రెండ్స్ మళ్ళా మధ్యతరగతి కుటుంబాల గురించి రాజులు గిట్ట వాళ్ళని పులిమేకట అని ఎవరైతే వాళ్ళ భీముల్ని గిట్ట యుద్ధం చేసి గెలుస్తారో వాళ్ళకి ఓట్ల బియ్యం ఇస్తానంటాడు. అంటే అప్పుడు వాళ్ళ భీములతో రైతులు పోట్లాడలేరు. అయితే ఈ పవన్ కళ్యాణ్ ఎందుకో సందర్భం ఆ రాజుతో పనిపడి వస్తాడనమాట. వచ్చినప్పుడు అది చూస్తాడనమాట. చూసినప్పుడు ఏమంటే ఈ పవన్ కళ్యాణ్ ఆ రాజుకు తెలియదు అన్నమాట ఎవరు ఏందన్నది. పక్కన తీసుకొచ్చిన ఆయన ఈ యుద్ధంలో పులిమేక ఆటలో ఆటలు ఆడినప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళందరిని కొట్టి ఇడిపించినప్పుడు అప్పుడు తెలుస్తుంది రాజుకి ఎవరన్నది. ఓకే, చూడొచ్చు, పర్లేదు.